కర్మను ఎవరు నిర్ణయిస్తారు? హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకువెళతాడని ఒక నమ్మకం ఉంది. పాపపుణ్యాలు అనేవి కర్మ చేయడం వలనే సంభవిస్తాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. భగవద్గీతలోని ఈ శ్లోకం అర్థం, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలంపై ఎన్నడూ లేదు. కర్మఫలానికి కారకుడివి కావొద్దు, అలాగని కర్మలు చేయడమూ మానవద్దు అని అర్థం. మానవుడు ఎలాంటి కర్మ చేయాలనే నిర్ణయాధికారం అతనికే ఉందని భగవద్గీత చెబుతుంది. అంటే సత్కర్మ ఆచరించాలా, పాపకర్మ ఆచరించాలా అనేది మానవుడి చేతిలోనే ఉందని కృష్ణుడు చెప్పాడు. సత్కర్మలు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలవని, దుష్కర్మలు కష్టాలను, నరకాన్ని ఇవ్వగలవని హిందూ ధర్మం చెబుతుంది. గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మలు అనుభవంగా ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా గత జన్మ పాపభారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటే వీలున్నదని హిందూ ధర్మం బోధిస్తుంది. అయితే మనలో చాలామంది ఏదైనా పని చేసినప్పుడు అది మనకి నచ్చనప్పుడు ఇలా చేయటం నా కర్మ, ఇది నా విధిరాత అని అంటూ ఉంటాం. కానీ కర్మ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. కర్మ యొక్క ప్రతిఫలం భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంచి చేయాలా, చెడు చేయాలా అని మనమే నిర్ణయించుకోవాలి. మనం చేసిన తప్పులకు ఎదుటివారిని కానీ, విధిరాతని కానీ నిందించి ఇంకొంచెం పాపాన్ని మూట కట్టుకోకూడదు. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు.